హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇంగ్లీష్ గ్రామర్లో ఇంపార్టెంట్ అయినటువంటి ఒక లెసన్ నేర్చుకుందాం. అది ఏమంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అనే అనే లెసన్ నేర్చుకుందాం. ఈ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అనేది చాలా కష్టము, కానీ ఎగ్జామ్లో మాత్రం కంపల్సరీగా 1 లేదా 2 బిట్లు కంపల్సరీ ఉంటాయి. దానికోసం మనము దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ పదాలను చూస్తే అది కాంపౌండా, కాంప్లెక్సా, సింపులా అని ఈజీగా తెలుసుకునే మెథడ్ నేను మీకు చెప్తాను. కంపల్సరీ చూడండి, నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ గురించి తెలుసుకునే ముందు మనం కంజంక్షన్స్ గురించి తెలుసుకోవాలి. కంజంక్షన్స్ గురించి తెలుసుకుంటే మనకి కాంపౌండ్, కాంప్లెక్స్ అనేది చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఫస్ట్ మనం కంజంక్షన్ అంటే ఏమో తెలుసుకుందాం. కంజంక్షన్ అంటే అర్థము కలిపే పదం అని అర్థం. కలిపే పదం అనే అర్థం. ఏదైనా ఒక పదం 2 పదాలను కానీ లేదా 2 క్లాజులను కానీ కలుపుతూ ఉంటే ఆ పదాన్ని మనం కంజంక్షన్ అంటాం అన్నమాట. కంజంక్షన్ అంటే అర్థం ఏమంటే కలిపే పదం అని అర్థం. ఏదైనా 2 పదాలను 2 క్లాజులను కలుపుతూ ఉంటాయి, ఆ వాటిని మనం కంజంక్షన్ అన్నమాట. ఉదాహరణ చూడండి, రామ అండ్ సీత. అండ్ అనేది కంజంక్షన్ అనమాట. అది రామను సీతని కలుపుతుంది. ఇది ఒకవేళ అండ్ లేకపోతే అక్కడ ఒక రామ వేరు, సీత వేరు, అది అంతా వేరే విధంగా ఉంటుంది అనమాట. అందుకోసం రామ అండ్ సీత కంజంక్షన్ అండ్. మళ్ళీ కింద చూడండి, ఈజ్ పూర్ బట్ ఈజ్ ఆనెస్ట్. చూడండి, మధ్యలో కంజంక్షన్ ఏముంది, అక్కడ బట్ ఉంది. అట్లా కంజంక్షన్స్ ఏదైనా ఒక పదాన్ని మనం కంజంక్షన్ అని పిలవాలంటే ఆ పదం ఏ ఇద్దరిని కలుపుతూ ఉన్నదో ముందు మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాతనే పదాన్ని మనం కంజంక్షన్ అని పిలవాలి. ముఖ్యంగా కంజంక్షన్స్ 2 రకాలు ఉన్నాయి. అవి ఈ 2 రకాలు, ఒకటి కోఆర్డినేట్ కంజంక్షన్, ఒకటి సబార్డినేట్ కంజంక్షన్ అనమాట. ఈ కంజంక్షన్లో 2 రకాల్లో మొదటి రకం కోఆర్డినేట్ కంజంక్షన్. ఈ కోఆర్డినేట్ కంజంక్షన్ అనేటివి ఏవేవి వస్తాయంటే అండు, బట్టు, ఆరు, ఎట్టు, సో, స్టిల్, అదర్వైజ్, దేర్ఫోర్, హౌఎవర్, ఫర్, నార్, అలైస్, నెవర్, నెవర్దిలెస్, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్. చూడండి, ఇంకొకసారి చూద్దాం. కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఏమొస్తాయంటే ఈ కోఆర్డినేట్ కంజంక్షన్ మనం బాగా నేర్చుకోవాలి. అసలు మనం గుర్తుపెట్టుకోవాలి, దీన్ని మర్చిపోకూడదు. నిద్రలో అడిగినా కూడా చెప్పేటట్టు ఉండాలి. కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఏమేమి అని అడిగితే చెప్పేటట్టు ఉండాలన్నమాట. చూడండి, ఇంకోసారి చూద్దాం కోఆర్డినేట్ కంజంక్షన్స్ని. ఒకటి అండు, ఒకటి బట్టు, ఒకటి ఆర్, ఓఆర్ఆర్, ఎట్టు, సో, స్టిల్, అదర్వైజ్, దేర్ఫోర్, హౌఎవర్, ఫర్, నార్, అలైస్, నెవర్, నెవర్దిలెస్, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్. ఇన్ని పదాలను మనం గుర్తుపెట్టుకునడం కష్టం కాబట్టి ఒక కోడ్ రూపంలో మనం నేర్చుకుందాం దీన్ని. ఫ్యాన్ బాయ్స్ అనేది మనము ఒకటి గుర్తుపెట్టుకుందాం. దీంట్లో చూడండి, ఎఫ్ అంటే ఫర్రు, ఏ అంటే అండు, ఎన్ అంటే నారు, బి అంటే బట్టు, ఓ అంటే ఆరు, వై అంటే ఎట్టు, ఎస్ అంటే స్టిల్. ఈ పాయింట్ బాయ్స్ అనేది మనం ఈ కోడ్ని గుర్తుపెట్టుకుంటే మనము కోఆర్డినేట్ కంజంక్షన్ని గుర్తుపెట్టుకునేది ఈజీ అనమాట. ఫర్రు, అండు, నారు, బట్టు, ఆరు, ఎట్టు, స్టిల్. తర్వాత ఇక రెండోది మనం సబార్డినేట్ కంజంక్షన్స్ గురించి నేర్చుకుందాం. సబార్డినేట్ కంజంక్షన్లో ఏమేమి పదాలు వస్తాయనేది మనం చూద్దాం ఒకసారి. ఇఫ్, అన్లెస్, దో, ఆల్దో, దట్, సో దట్, ఇన్ ఆర్డర్ దట్, ప్రొవైడెడ్ దట్, యాజ్, సిన్స్, బికాజ్, స్టిల్, అండ్, టిల్, ఆఫ్టర్, బిఫోర్, వైల్, యాజ్ సూన్ యాజ్ వెల్ యాజ్. సబార్డినేట్ కంజంక్షన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 కంజంక్షన్లని మనం బాగా గుర్తుపెట్టుకుంటే మనకి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. అసలు మనం వితిన్ సెకండ్స్లో పెట్టగలము. ఖచ్చితంగా మీరు సబార్డినేట్ కంజంక్షన్ అంతా నేర్చుకోండి, లేకపోతే కోఆర్డినేట్ కంజంక్షన్ అయినా నేర్చుకోండి.
ఒకటి నేర్చుకుంటే చాలు, మనకి ఇంక ఈజీ అయిపోతుంది. చూడండి ఇంకోసారి చూడండి. సబార్డినేట్ కంజంక్షన్ అంటే ఇప్పు, అన్లెస్, దో, ఆల్దో, దట్, సో దట్, సో దట్, ఇన్ ఆర్డర్ దట్, ప్రొవైడెడ్ దట్, యాజ్, సిన్స్, బికాజ్, స్టిల్ అండ్ స్టిల్, till and till, after, before, while, as soon as long as, lest, then, what, where, when, where, which, who, whom, whose, how, even though, even, ever, wherever. చూడండి, మీరు ఇంకొకసారి కూడా బాగా చూడండి. మీరు కావాల్సింటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకునే ఇబ్బంది అయితే. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎక్కడ వెళ్దామంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్లోకి వెళ్ళిపోదాం. మనకు ఇంకా ఈజీ అయిపోతుంది. ఇంకా చూడండి, అసలు సింపుల్ సెంటెన్స్ అంటే ఏం చూడండి. ఏదైనా ఒక వాక్యంలో మనకు ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాం. సాధారణంగా ఈ వాక్యంలో మెయిన్ క్లాస్తో పాటు ప్రైజ్ కూడా ఉంటుంది. ప్రైజ్ ఒక పదాలు కలిగి ఉండి, ఒక పదం కలిగి ఉండి సబ్జెక్టు వర్బు లేని భాగాన్ని మనము ప్రైజ్ అంటారు. ప్రైజ్ సబ్జెక్టు వర్బు ఉంటే క్లాజు, సబ్జెక్టు వర్బు లేకపోతే ప్రైజ్ అంటారు అన్నమాట. మామూలుగా ఒక పదమే ఉంటుంది, దాని మధ్యలో ఏం కంజంక్షన్స్ రావు. మామూలుగా ప్రైజ్ ఉంటుంది, లేకపోతే ఒక ప్రైజు, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. సబ్జెక్టు వర్బు ఉంటే క్లాజ్ అంటాము, సబ్జెక్టు వర్బు లేకపోతే ప్రైజ్ అంటాము. ఒక ప్రైజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. సింపుల్ సెంటెన్స్లో మనకు గుర్తన్నమాట అది. నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్లో చూద్దాం. ఒకటి, ఏదైనా ఒక వాక్యంలో మనకు రెండు మెయిన్ క్లాజులు ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని మనము కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. సాధారణంగా ఈ రెండు మెయిన్ క్లాజులు కోఆర్డినేట్ కంజంక్షన్ చేత కలుపబడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఈడు మెయిన్ కాంపౌండ్ సెంటెన్స్ అనేది రెండు మెయిన్ క్లాజులను కలుపుతుంది. మెయిన్ క్లాజ్ అంటే అర్థం ఏమి? వర్బ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, మళ్ళీ మధ్యలో ఒకటి కంజంక్షన్ ఉంటుంది, మళ్ళీ సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ ఉంటాయి. మెయిన్ క్లాజ్ అంటే ఒక సబ్జెక్టు, ఒక వర్బు, ఒక ఆబ్జెక్ట్ ఉంటాయి. మనము ఈ కాంపౌండ్ సెంటెన్స్లో రెండు మెయిన్ క్లాజులు ఉంటాయన్నమాట. సాధారణంగా ఈ రెండు మెయిన్ క్లాజులు కోఆర్డినేట్ కంజంక్షన్ చేత కలుపబడి ఉంటాయి. కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటే ఏమేమి వస్తాయి? ఫ్యాన్ బాయ్స్ అని మనం ఒకటి గుర్తుపెట్టుకున్నాం కదా. కంజంక్షన్స్ FAN BOS, ఈ కోడ్ను గుర్తుపెట్టుకొని కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఎక్కడొస్తాదో, రెండు మెయిన్ క్లాజుల మధ్య కోఆర్డినేట్ కంజంక్షన్ ఉందంటే అది కంపౌండ్ సెంటెన్స్ అంటే ఇంకేం లేదు. పర్రు, అండు, నారు, బర్, ఇవన్నీ మనము బిఫోరు, అండు, ఈ ఎట్టు, స్టిల్లు, ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్లో ఏమైతే వస్తాయో కోఆర్డినేట్ కంజంక్షన్ కంపౌండ్ సెంటెన్స్లో వస్తుంది. రెండు మెయిన్ క్లాజులను కలిపేటప్పుడు కోఆర్డినేట్ కంజంక్షన్ వస్తే దాన్ని కంపౌండ్ సెంటెన్స్ అంటారు. ఈజ్ పూర్ బట్ ఈజ్ ఆనెస్ట్. చూడండి, మెయిన్ క్లాజ్ ఇది. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఇది మెయిన్ క్లాజ్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ సబ్జెక్టు ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉన్నాయి. ఇవి మెయిన్ క్లాజులు. మెయిన్ క్లాజ్ మధ్యలో మనకు కోఆర్డినేట్ కంజంక్షన్ వస్తే అది కంపౌండ్ సెంటెన్స్ అని మనకు అర్థం అన్నమాట. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఏదైనా ఒక వాక్యంలో మనకు రెండు మెయిన్ క్లాజులు ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. సాధారణంగా ఈ రెండు మెయిన్ క్లాజులు కోఆర్డినేట్ కంజంక్షన్ చేత కలపబడి ఉంటాయి. కోఆర్డినేట్ కంజంక్షన్ అంటే మనం ఇంతకుముందే నేర్చుకున్నాము. ఆ కోఆర్డినేట్ కంజంక్షన్స్ మీరు బైహార్ట్ చేయాలి. నిద్రలో అడిగినా కూడా మీరు చెప్పేటట్టు ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు కంపౌండ్ సెంటెన్స్ని గుర్తుపట్టగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? కోఆర్డినేట్ కంజంక్షన్ చేత కలపబడి ఉండే రెండు మెయిన్ క్లాజులను ఏమంటారు? కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్.
కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి నేర్చుకుందాం. ఏదైనా ఒక వాక్యంలో మనకు సబార్డినేట్ క్లాజు ఒక మెయిన్ క్లాజ్ ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. ఏదైనా ఒక వాక్యంలో మనకు సబార్డినేట్ క్లాజు ఒక మెయిన్ క్లాజ్ ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే అర్థమేమి? ఏదైనా ఒక వాక్యంలో మనకు సబార్డినేట్ క్లాజు ఒక మెయిన్ క్లాజ్ ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. మనకి ఇప్పుడు సబార్డినేట్ క్లాజులు అంటే ఏమో తెలియాలి. ఫస్ట్ దో, ఆల్దో ఇవన్నీ ఉంటాయి కదా, వెళ్ళు, వెన్ను, వాటు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనము సబార్డినేట్ కంజంక్షన్ కింద తీసుకుంటాం. మనం సబార్డినేట్ కంజంక్షన్స్ గుర్తుపడితేనే మన కాంప్లెక్స్ సెంటెన్స్ ఈజీగా గుర్తుపడతాం, మనకు సెంటెన్స్లో అయిపోతుంది. చూడండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఇంకొకసారి చూద్దాం. ఏదైనా ఒక వాక్యంలో మనకు సబార్డినేట్ క్లాజు ఒక మెయిన్ క్లాజు ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. దో ఈజ్ బుక్ ఈజ్ ఆనెస్ట్. దో అనేది మనకి సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్, ఇది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది మొత్తం. ఆ ఈజ్ బుక్ వరకు ఇది సబార్డినేట్ క్లాజు, ఈజ్ ఆనెస్ట్. ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏమొస్తాయంటే సబార్డినేట్ కంజంక్షన్ వస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? మనము కంజంక్షన్స్ ఫస్ట్ ఏది కోఆర్డినేట్ కంజంక్షన్, ఏది సబార్డినేట్ కంజంక్షన్ అనేది గుర్తుపెట్టుకుంటే మనము ఈ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అనేటివి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్ సెంటెన్స్లో ఏ అంటే మామూలుగా కోఆర్డినేట్ కంజంక్షన్ కానీ సబార్డినేట్ కంజంక్షన్ కానీ రాదు. ఓన్లీ మామూలుగా ఒక సబ్జెక్టు మెయిన్ వర్బ్ మాత్రం, మెయిన్ క్లాజు ప్రైజ్ ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్కి వచ్చేకే మనకి ఈ కాంపౌండ్ సెంటెన్స్లో మనకి కోఆర్డినేట్ కంజంక్షన్ వస్తుంది. ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ని మనం బాగా గుర్తుపెట్టుకుంటే మనకి కాంపౌండ్ సెంటెన్స్ గుర్తుకొచ్చేస్తుంది. ఈ కాంప్లెక్స్ సెంటెన్స్లో సబార్డినేట్ క్లాజ్ వస్తుంది. ఈ కోఆర్డినేట్ కంజంక్షను, సబార్డినేట్ కంజంక్షన్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటే మనకి సింపుల్ కూడా ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది. కోఆర్డినేట్ కంజంక్షన్ వస్తే కాంపౌండ్ సెంటెన్సు, సబార్డినేట్ కంజంక్షన్స్ వస్తే కాంప్లెక్స్ సెంటెన్స్. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు కోఆర్డినేట్ కంజంక్షన్స్ని, సబార్డినేట్ కంజంక్షన్స్ని బాగా నేర్చుకోండి. కోఆర్డినేట్ కంజంక్షన్ వస్తే మధ్యలో వచ్చిందనుకో అది కాంపౌండ్ సెంటెన్సు, సబార్డినేట్ కంజంక్షన్ వస్తే అది కాంప్లెక్స్ సెంటెన్స్. వితిన్ సెకండ్స్లో చేయొచ్చు. మీరు ఇది కొంచెం కోఆర్డినేట్ కంజంక్షన్స్ని, సబార్డినేట్ కంజంక్షన్స్ని బ్యాడ్ చేయండి. నేను ఇంకొకసారి కూడా మీకు కోఆర్డినేట్ కంజంక్షన్స్ని, సబార్డినేట్ కంజంక్షన్స్ని మీకు చూపిస్తాను. కావాల్సింటే స్క్రీన్ షాట్ తీసుకోండి. కోఆర్డినేట్ కంజంక్షన్స్ చూడండి ఇవి. నెక్స్ట్ ఇది కూడా కోఆర్డినేట్ కంజంక్షన్. ఇకపోతే సబార్డినేట్ కంజంక్షన్. ఇది సబార్డినేట్ కంజంక్షన్ని మీరు ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి. కొద్దిగా అండి, ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాను, ఏమనుకోవద్దు. సబార్డినేట్ కంజంక్షన్స్వి ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.